కూర్చోండి కూర్చోండి. ఇట్లా అవసరమా ఈ డిజార్డర్కి? ఏంటి ఆటిజము? ఎందుకు ఇంత దీనికి ఇంత అవగాహన ఎందుకు అవసరమా అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఆటిజం అంటే ఏంటంటే ద ఫుల్ నేమ్ ఏమంటారంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. ఈ మధ్యకాలంలో ఆటిజం గురించి ఎక్కువ అవగాహన ఎందుకు అవసరం అవుతుందంటే, ఆ జబ్బు ఇదివరకుతో పోలిస్తే, డిజార్డర్ ముఖ్యంగా ఇదివరకుతో పోలిస్తే అది పెరిగిపోతుంది ఉండి కొద్దీ. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్. ఓకే, మనకి 2000 సంవత్సరం అలా చూసుకున్నప్పుడు 150 మందిలో ఒకరు ఉండేవారు ఆటిజం చిల్డ్రన్, ఆటిజం అనేవాళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ మన సిడిసి అని ఉంటుంది యుఎస్లో, వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఎలాగంటే 36 మందిలో ఒకరు అనమాట. అది యుఎస్లో చేస్తారు. సో అంటే ఆటిజం అనేది పెరిగిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ నెగ్గాక ప్రెస్ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఆటిజం ఇలా పెరిగిపోతుంది, దీని నివారణ మీరు ఏం చర్యలు తీసుకుంటారనేది. సో యుఎస్లోనే కాదు, అక్రాస్ ది వరల్డ్, మన ఇండియాలో కూడా ఆటిజం అనేది పెరిగిపోతుంది. మన ఇండియా. నా పేరు డాక్టర్ అశ్విని, నేను ఇక్కడ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఉన్నాను. సో సారీ, నా తెలుగు అంత ఇది లేదు, నేను ప్రయత్నం చేస్తాను. సో ఐ థింక్ సార్ అన్నీ కంప్లీట్గా అదే చెప్పారు, ఆటిజం లక్షణాలు ఎలా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటి, ఈ లక్షణాలు ఎంత తొందరగా మీరు పికప్ చేస్తారో అండ్ ఇక్కడ వస్తారు కానీ డాక్టర్స్కి చూపిస్తారు, తర్వాత ఈ పికప్ అయి డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎంత వెంటనే అన్ని ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తారో దీనివల్ల ఎక్కువగా అవుట్కమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో however soon we can diagnose it and pick it up and start identify it and start treatment, it will be very useful. సో తొందరగా పికప్ చేయడానికి వాట్ ఆర్ ద సైన్స్, ఏమేమి చూడాలి. ఇప్పుడు మామూలుగా మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ దే కమ్ బికాజ్ ఆఫ్ మాటల్లో డిలే ఉండేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దానికోసమే తీసుకొని వస్తారు, మాటలు డిలే ఉంటుంది. బట్ సార్ చెప్పినలాగా ఇంపార్టెంట్లీ ఎస్, ఒకటి మాటలు. సో 1 సంవత్సరం దాకా బేబీ ఇంకా ఏం సౌండ్స్ చేయట్లేదు, కేకలు పెట్టట్లేదు, ఏమీ ఇంటరాక్ట్ చేయట్లేదు, ఈ ఒకటి ఇంపార్టెంట్ ఫీచర్ ఉంటుంది. తర్వాత ఈవెన్ ఒక 16 months 18 months తర్వాత ఒక వర్డ్ కూడా మాట్లాడట్లేదు, ఇది కూడా కొంచెం ఒకటి డౌట్ ఉండాలి. లాంగ్వేజ్తో పాటు ఇంకొకటి ఇంపార్టెంట్ ఇస్ నాన్ వర్బల్. సో సార్ చెప్పిన అలాగా ఈ సైగల్ చేయడానికి, ఈ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ఆటిజం. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలంటే నేను ఒకటి మాట్లాడేసి చెప్పొచ్చు, కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ దట్, ఐ కెన్ అట్లీస్ట్ షో యూ, నేను చూపిస్తాను నాకు ఈ వాటర్ బాటిల్ ఇప్పుడు కావాలి. ఈ బేబీస్కి అది కూడా చూపించడానికి అవ్వద్దు. సో మెయిన్లీ అలాంగ్ విత్ మాట, దాంతోపాటు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాడు. సో ఈ సైకిల్ చేయడానికి, జెస్చర్స్ చూపించడానికి, కానీ బాయ్ చెప్పడానికి, హాయ్ చెప్పడానికి, ఇలాగా యూజువలీ 9 months 1 year దాకా బేబీస్ చేస్తారు. దాని తర్వాత కూడా చేయట్లేదు, కొంచెం సస్పిషన్ ఉండొచ్చు ఆటిజం లక్షణాలు. తర్వాత ఒకటి చెప్తారు, దేర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ జాయింట్ అటెన్షన్ అలాగా అంటాడు. సో మామూలుగా చిన్నపిల్లానికి ఈ ఏజ్లో అరౌండ్ 1 year ఇలాగా, 9 months to 1 year ఇలాగా మీ ఏం కామన్గా ఏం వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఏం చూపిస్తారు, చూడండి అక్కడ అది ఉంది, మమ్మీ డాడీ దగ్గర చూస్తారు, వాళ్ళు అక్కడ చూస్తున్నారా ఆ ఇంట్రెస్టింగ్గా ఏమి ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక ఐస్ క్రీమ్ ఉంది, అది కావాలి, వాళ్ళు అక్కడ వెంటనే చూస్తారు, మమ్మీ డాడీ దగ్గర కూడా చూస్తారు అక్కడ చూస్తున్నారా లేదా అని. అలాగా వాళ్ళు ఏం రెస్పాన్స్ యూజువలీ ఈ పిల్లానికి ఆ జాయింట్ టెన్షన్ కూడా వాళ్ళకు లేదు. సో ఇలాగా తర్వాత నేను మీకు మాట్లాడినప్పుడు నేను మీ వైపు చూసేసి మాట్లాడతాను, మీ ఫేస్ చూసేసి ఐస్లో కాంటాక్ట్ ఇస్తాను. ఈ బేబీస్ యూజువలీ అలాగా కూడా చేయొద్దు. సో ఒక 3 months 4 months మ్యాక్సిమం బేబీస్కి మీ మాట్లాడినప్పుడు వాళ్ళు చూసేసి నవ్వుతాడు. సో అలాగా సోషల్ స్మైల్ అంటాడు, అది కూడా కొంతమంది బేబీస్కి మేబీ ఉండకుండా ఉండొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అర్లీగా కూడా ఇలాగా ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఆటిజం పాసిబ్లీ ఇలాగా ఉన్నప్పుడు, అది ఉంటుంది అలాగా లేదు, బట్ పాసిబిలిటీ. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్, రెపిటేటివ్గా కొంచెం మూమెంట్స్ చేస్తాడు. సో స్టీరియోటిపీ మూమెంట్స్ని అంటాడు. ఇట్ విల్ బీ బోత్ మూమెంట్స్, కానీ మాటల్లో కూడా ఇలాగా మీకు కనిపించవచ్చు. దే మైట్ బీ కాన్స్టెంట్లీ ఇక్కడ అక్కడ రన్నింగ్ చేస్తాడు, జంపింగ్ చేస్తాడు, స్పిన్నింగ్,
సమ్ ఆఫ్ దెమ్ మైట్ హ్యావ్ ఇలాగా హ్యాండ్ ఫ్లాపింగ్ ఇలాగా, కానీ ఫింగర్ ట్వర్ల్ చేస్తారు. సో దే విల్ నాట్ బీ ఏబుల్ టు కంట్రోల్. సో దే కీప్ డూయింగ్ దిస్ రెపిటేటివ్ మూమెంట్స్. కానీ సమ్ ఆఫ్ దెమ్ దే విల్ జస్ట్ కీప్ సడన్గా ఏడుస్తాడు, షౌటింగ్, వెంటనే మళ్ళీ షౌట్ చేస్తారు. ఇలానే కూడా సమ్ ఆఫ్ దెమ్ క్యాన్ హ్యావ్ ఇలాగా సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ ఎసెన్షియల్ ఫర్ అస్ ఆల్సో టు పికప్ ఆటిజం. దాని తర్వాత సార్ చెప్పినలాగా ఇంకా చాలా అండ్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. 3-year-old చైల్డ్ చాలా బాగా హ్యాండిల్ చేయగలుస్తున్నారు. తనకి కావాలనే వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, కావాలనే గేమ్ డౌన్లోడ్ చేస్తారు, మ్యూజిక్ డౌన్లోడ్ చేస్తారు. వాళ్ళకి అది అనిపిస్తుంది చైల్డ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, సో డిఫరెంట్గా ఉన్నారనమాట. కానీ చైల్డ్కి ఇవి అన్నీ అలవాటు అయిపోతున్నాయి, బట్ మాటలు అలవాటు అవ్వట్లేదు, పేరెంట్స్తో కనెక్షన్ అలవాటు అవ్వట్లేదు, పేరెంట్స్తో యాజ్ మేడం సెడ్ ఐ కాంటాక్ట్ ఉండటం లేదు, తనకి ఏం కావాలనో అడగడం లేదు, ఓన్లీ ప్రతి దానికి లాక్కుని వెళ్తారు, తోస్తారు, ఇది కావాలి. సో చైల్డ్కి ప్రాపర్ కమ్యూనికేషన్ రావట్లేదు. అది ఎందుకు జరుగుతున్నది? బికాస్ పేరెంట్స్ చాలా వరకు ఆ ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ అలవాటు చేసాక హ్యూమన్ టచ్ పోయింది చైల్డ్కి. సో అది ఒక మేజర్ రీజన్ అయిపోయింది చాలామంది పిల్లలకి ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్లోకి వెళ్ళడానికి. సో యాజ్ సర్ సెట్ కోవిడ్ తర్వాత అది బాగా ఎక్కువైంది. ఎందుకంటే మాకు చాలా వరకు కమ్యూనికేషన్ ఫోన్ ద్వారా జరిగింది అప్పుడు. సో చైల్డ్కి కూడా బయటికి వెళ్ళలేక పేరెంట్స్ అది ఫోన్ ఇచ్చేసారు, ఓకే ఇలాగే ఆడుకుంటారు, లేకపోతే చైల్డ్ ఫోన్ లేకపోతే ఫుడ్ తినరు. సో అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా చైల్డ్కి కంప్లీట్గా తన లోకంలో ఉండడం అలవాటు అయిపోయింది. సో దానికిన ఈ ఆటిజం సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అయిపోతున్నది. వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, ఐ కాంటాక్ట్ ఉండటం లేదు, వాళ్ళకి ఒక విధంగా బిహేవియర్ ఉంటుంది, రెపిటేటివ్ బిహేవియర్ ఉంటుంది, ఫ్లాపింగ్ బిహేవియర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఐ హ్యావ్ సీన్ అ చైల్డ్ ఇలా కంటిన్యూస్గా చేస్తుంది అమ్మాయి, పోనీ ఆ చెయ్యి పట్టుకుంటే ఇంకొక చెయ్యితో స్టార్ట్ అయిపోతుంది. అది అంటే దట్ బిహేవియర్ హ్యాస్ టు కంటిన్యూ. సో ఆ రెపిటేటివ్ బిహేవియర్స్, లేకపోతే ఇప్పుడు ఈ లిడ్ ఉంది, they are only focused on something which rotates, something which moves, and they continue doing it like this for hours together. So they are so fascinated by some parts of something, right? So we have to identify ilantivi repetitive behaviors unnaya, ilantivi only one focus on something unnaya, లేకపోతే అలాగే చైల్డ్ ఏ విధంగా ఫాలో అయిపోతున్నారు, ఈవెన్ దో ఫోన్లో ఉన్నారు కానీ ఏ విధంగా మిగతావి అన్నీ తెలిసిపోతున్నాయి. సో ఇంటెలిజెన్స్ మనం కొన్ని అసెస్మెంట్స్ చేస్తాం, ఒక సెగ్మెంట్ ఫామ్ బోర్డ్ అని వాడచ్చు, లేకపోతే వేరే స్కేల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్కేల్స్. ముందు ఒక కార్స్ స్కేల్ ఉండేది, ఇప్పుడు కార్స్ 2 ఉంది. అలాగే ఎడాస్ అనే ఒక స్కేల్ ఉంది, ఎంచాట్ ఒకటి ఉంది, అది చిన్న పిల్లలకి. తర్వాత ఇండియన్ స్కేల్స్ ఒక 2 ఫాలో అవుతాం, ఇసా అని చెప్పేసి అది NIMHలో హైదరాబాద్లో వాళ్ళు స్టాండర్డైజ్ చేశారు. అలాగే ఇన్క్లెన్ అది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో స్టాండర్డైజ్ చేశారు. సో ఈ స్కేల్స్ యూజ్ చేసుకొని ఆటిజం లెవెల్ ఎంత ఉందో, ఎంతవరకు దానివల్ల చేస్తున్నారు, మనం చేయి పట్టుకుని మాట్లాడితే. సో కంటిన్యూస్గా మనం చైల్డ్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. స్లోగా వీ ఫైండ్ దట్ కంటిన్యూస్గా మనం వాళ్ళకి ఎవాల్యుయేషన్ ఇచ్చేసి తర్వాత కంటిన్యూస్గా ఈ విధంగా చేయండి అంటే 1 monthలో 2 monthsలోనే కొంచెం చేంజెస్ వచ్చేస్తాయి. సో బేసికలీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ పేరెంట్ని మోటివేట్ చేయడం, పేరెంట్గా కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వడం. తర్వాత చాలాసారి పేరెంట్ యాజ్ అ కో-థెరపిస్ట్ చైల్డ్తో ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో 6 నెలల నుంచే మాట వచ్చిందా లేదా అనేది పేరెంట్గా మీరు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక భాష బ్రెయిన్కి ఎలా ఎక్కుతుంది అంటే, ఒకవేళ ఒక పిల్లాడు నార్మల్గానే పుట్టాడు అనుకోండి, బ్రెయిన్ ఆల్రెడీ హై ఫైర్లో ఉంటుంది, అది వేడివేడిగా ఏమొస్తుందా ఏం తీసుకుందామా అని ఉంటుంది రెడీగా. సో ఒక హాట్ బ్రెడ్ మీద బటర్ వేసినట్టు పీల్చుకుంటుంది, ఎంత లాంగ్వేజ్ ఇస్తే అంతా తీసుకుంటుంది. ఒక్కొక్కసారి 2 లాంగ్వేజెస్ ఇస్తే 2 లాంగ్వేజెస్ తీసుకుంటుంది. ఒకే భాష ఉండాలి అని రూల్ లేదు. సో ఆ 6 నెలలు వాళ్ళు తీసుకున్న భాషనే వాళ్ళు తిరిగి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6 monthsలో లాంగ్వేజ్ అంటూ అబ్జర్వ్ అయిపోయింది కదండి, తిరిగి మాట్లాడడానికి ఫస్ట్ థింగ్ వాట్ దే డూ ఇస్ ఏడుస్తారు. జనరల్గా ఎక్కువగా పిల్లలు ఏడుపుతోనే మాటలు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఏడుపుతోనే అమ్మ అనే ఫస్ట్ పదం వస్తుంది. ఎప్పుడైతే పిల్లల్ని మేడం కూడా అందరూ చెప్పినట్టు ఏడవకుండా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు అందరూ.
ఇంట్లో ఏడుస్తుంటే పెద్దవాళ్ళకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ముసలాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా సౌండ్ వస్తే ఇరిటేషన్, బికాజ్ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి సౌండ్స్ నచ్చవు. సో ఆ సౌండ్ ఏడ్చాడని చెప్పి వెంటనే ఆ ఏడుపు ఆపేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు, ఏదో ఒకటి ఇచ్చి. మేడం వాళ్ళు చెప్పినట్టు గ్యాడ్జెట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇచ్చేసి చేతికి ముందు ఆయన ఏడుపు ఆపేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఇక్కడ ఆర్టికులేటర్స్ అని ఉంటాయి, నోరు ఓపెన్ చేయడం, నాలిక కదపటం, ఆ గొంతులోంచి బయటికి ఆవేశంగా ఒక వాయిస్ రావడం, ఇదంతా ఒక ప్రాసెస్. అదే స్పీచ్, అదే మాట. ఇప్పుడు పిల్లలు ఎంత చండాలంగా బిహేవ్ చేసినా మాటలతోటి ఏదైనా చెప్పారనుకోండి, పిల్లాడి మీద పెద్దగా ఏమీ ఐడెంటిఫికేషన్ ఇవ్వరు, మీ పిల్లాడి తేడా అని అనరు. బిహేవియర్ అల్లరి పిల్లాడు అంటారు అంతే. కానీ అసలు మాటే లేదు, ఉలుకు పలుకు లేకుండా అలా పడున్నాడు, అక్కడ చాలా తేడా వస్తుంది. వెంటనే మీ పిల్లాడికి ఏమైంది అని చాలా పెద్ద సీన్ చేస్తారు. సో ముందు ఏడిపించి వాడి చేత మాట్లాడిపించేస్తే బెస్ట్ థింగ్ కెన్ హ్యాపెన్. అది రావాలంటే భాష, 6 నెలలు సరిపడా భాష వాడికి బాగా ఎక్కాలి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే కనీసం 2000 పదాలు, అండ్ ఒక్కొక్క పదం కనీసం 66 సార్లు ఆర్ 600 సార్లు, ఇలా ఒక స్టాటిస్టిక్స్ ఉంది. అన్నిసార్లు వింటున్నారు కదండి, ఆటోమేటిక్గానే స్పీచ్ స్టార్ట్ అవ్వడం అవుతుంది. ఇప్పుడు మనకి కూడా ఉన్నది, ఎప్పుడైనా మీరు ఒక లెక్క చెప్తున్నారు అనుకోండి, 2 1 2 2 2 4, సడన్గా నేను వచ్చి 5 6 ఎంత అంటే మనకు తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ విన్నది ఒకటి, మన ఫామ్ అవుతుంది ఒకటి. సో వినడం అనేది కామన్, ప్రతి చైల్డ్ సరిగ్గా భాష వింటే మాట్లాడగల శక్తి ఆటోమేటిక్గానే వస్తుంది. అండ్ ఈ రెండు కాకుండా మనం మెయిన్గా ఇంపార్టెంట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, బ్రెయిన్లో న్యూరాన్ సెల్స్ ఆల్రెడీ 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ పుట్టే ఉంటాయి. ఆ 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ మనం మాట్లాడేదాన్ని బట్టి, మనుషులు కనిపించేదాన్ని బట్టి ప్రతి సెకండ్ 500 న్యూరాన్ సెల్స్ బ్రాంచెస్ను పుట్టిస్తుంది తిరిగి. సో దట్ మనం ఎవ్రీడే డెవలప్ అవుతూ ఉంటాం, కొత్త నేర్చుకుంటాం, మెమరీ డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒకే వాడికి ప్రతి సెకండ్ 500 న్యూరాన్లు డెవలప్ అయ్యే క్వశ్చనే లేదు. అండ్ ఆ ఆల్రెడీ ఉన్న 1 బిలియన్ న్యూరాన్ సెల్స్ కూడా చనిపోతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే